మార్చి 22వ తారీఖు వడగండ్ల వాన వలన ఈదురు గాలుల వలన లింగాల మండలంలో అపారమైన అరటి పంట నష్టం జరిగింది. మరి ఆ తరుణంలో మార్చి 24వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలన్నీ కూడా తిరగటము, ఆ గ్రామాల్లో అరటి పంట నష్టం ఆయన గమనించటము, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మార్చి 22వ తారీఖు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పార్టీ తరపున కూడా వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మరి అనౌన్స్ చేసిన విధంగానే అధికారుల దగ్గర క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేసినారో ఆ క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ డేటాను మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. దాదాపు మార్చి 22వ తారీఖు జరిగిన డ్యామేజ్ అయితే 670 మంది రైతులు 1420 ఎకరాల డ్యామేజ్ జరిగింది లింగాల మండలంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నష్టపోయిన 670 మంది రైతులకు హెక్టార్కు 20,000 రూపాయల చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో 670 డీడీలు కూడా మరి పంపించడం జరిగింది. ఈ డీడీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్కి పిలిపించి ఆ డీడీలందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎందుకంటే దాదాపు 670 మంది రైతులు అందరికీ ఇన్ పర్సెంట్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు 1,14,00,000 మొత్తం 670 మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు 1,14,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఫలితంగా ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చలనం వస్తుందని చెప్పి ప్రతి రైతులందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. నిజంగా ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా అందించాలి అని చెప్పి గట్టిగా గవర్నమెంట్ కోరడం జరిగింది. అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల టౌన్లో అరటి రైతులను ఉద్దేశించి దాదాపు 500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ను గడిచిన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయితే దాదాపు 11 నెలలు అయింది. మరి అది గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ముందు ఓపెన్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయితే ఇంకా యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేయలే. ఇది సిగ్గుచేటు కాదా? పులివెందుల రైతుల పట్ల మీకున్న శ్రద్ధకు ఇది కాదా తార్కాణం? ఇది కాదా? ఒక్కసారి ఆలోచించండి. అన్ని పూర్తయినాయి. 26 కోట్ల రూపాయల ఫెసిలిటీ, ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం. కేవలం దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమైంది. నెల క్రితం చూస్తే 1-2 నెలల క్రితము అరటి ధరలు చాలా బాగున్నాయి, ఆశాజనకంగా ఉన్నాయి రైతులకు. ఇప్పుడు చూస్తే డిజాస్టర్, ఘోరాతిఘోరంగా ధరలు పడిపోయినాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాటికి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్ కు, ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది. మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా 26 కోట్ల రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి. ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా డిమాండ్ చేస్తున్నాము, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ని వినియోగంలోకి తీసుకున్నామని అడుగుతున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి, రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క బనానా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించే కాదు, మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. దాదాపు అది కూడా ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడంలో అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసినాం. దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొని రాలా. 30 కోట్ల రూపాయల ఫెసిలిటీ. అదేవిధంగా దాంతో పాటు అన్నింటికంటే బాధ కలిగించేది మెడికల్ కాలేజ్ చూస్తే 50 సీట్లు మంజూరైనాయి మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు. 350 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు పూర్తయినాయి.
కాలేజ్ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు. ఈ సంవత్సర కాలంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి, ఆ కొత్త ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఒక ఘనకార్యం తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది అంటే అది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం. ఆయన పేరును తొలగించినారు. ఎంత నీచం చెప్పండి. ఆయన పేరును డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనే పేరును డాక్టర్ వైఎస్ఆర్ అనే పేరును తొలగించారు. అంటే ఈ ప్రాంతానికి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అయి దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే అటువంటి మహానుభావుడి పేరు పులివెందుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెడితే ఈ ప్రభుత్వం యొక్క రాక్షసానందం ఒకసారి గమనించండి. ఆ పేరును వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తారు. మీరు ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించొచ్చేమో గాని పులివెందుల ప్రజల గుండెల్లో, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరు తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ రేట్లు పడిపోతున్నాయి అంటే కన్నా ఆ రోజు వాళ్ళు చేసిన విమర్శ ఇప్పుడు వాళ్ళకి అప్లై అవుతుంది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన విమర్శ వాళ్ళకి అప్లై అవుతుంది. కానీ ఈ ప్రాంత రైతులకు తెలుసు, ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి వాళ్ళు, వైఎస్ కుటుంబీకులు ఎలాంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, రైతులకు అంతకంటే బాగా తెలుసు. ఎక్కడైనా మంచి చేయడానికి ఒక అడుగు ముందుకేస్తారో తప్ప ఎక్కడ ఏ ఒక్క రైతును, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం వైఎస్ కుటుంబీకుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎప్పుడు లేదనే విషయం ఈ ప్రాంత ప్రజానీకానికి తెలుసు. ఇప్పుడున్న మరి దీనికి బాధ్యత వాళ్ళు వహిస్తారేమో మనం ప్రశ్నించాలి. వాళ్ళు పులివెందుల్లో గంజాయి, పులివెందులనే కాదు ఈ జిల్లా మొత్తం, కడపలో కూడా విచ్చలవిడిగా, పులివెందుల్లో, ప్రొద్దుటూరులో, కడపలో ఎక్కడ చూడు గంజాయి, బంగాకు. చివరికి పల్లెలకు కూడా, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఊరికి సచివాలయం ఉండాలా, ప్రతి ఊరికి ఆర్బీకే ఉండాలా, ప్రతి ఊరికి విలేజ్ క్లినిక్ ఉండాలనే తాపత్రయంతో ఆయన పనిచేసినాడు. ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతి ఊరికి బెల్ట్ షాప్ ఉండాల్సిందే, ప్రతి ఊర్లో జూదం ఆడాల్సిందే, ప్రతి ఊర్లో బంగాకు అమ్మాల్సిందే, ప్రతి ఊర్లో గంజాయి అమ్మాల్సిందే అనే దృక్పథంతో, అనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. తేడా గమనించమని ప్రజలను కోరుతా ఉన్నా. మరి ఈ అనైతిక కార్యక్రమాలను అరికట్టమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. కళ్ళు తెరవమని చెప్పి కోరుతా ఉన్నాం.